క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మల్లుకొనుము. ప్రియులారా, సిరియా దేశంలో నయమాను అనే వ్యక్తి ఉన్నాడు. అతడు సైన్యాధిపతి, ఘనుడు, దయ పొందినవాడు, మహాపరాక్రమశాలి. దేవుడే అతని ద్వారా జయమును తన దేశమునకు కలుగచేస్తాడు. అయినను అతడు కుష్ఠరోగంను కలిగి ఉన్నాడు. మనలో అనేకులు ఈ విధముగానే ఉంటారు. గొప్ప గొప్ప సేవకులు, గొప్ప పరిచారకులు, గొప్ప ప్రసంగికులు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, దేవుని సన్నిధిలో పనిచేయుచున్నవారు, క్రమము తప్పకుండా మందిరమునకు వచ్చేవారు, దినమునకు ముమ్మారు ప్రార్థించేవారు మన మధ్యలో ఉన్నారు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము వాక్యము చదివేవారు, స్థానిక సంఘ క్రమమును పాటిస్తూ క్రమముగా మందిరమునకు వెళ్ళేవారు ఉన్నారు. అయితే మనము కూడా కుష్ఠరోగంను కలిగి ఉన్నాము. అవును ప్రియులారా, నిజమే. వాక్యాన్ని చదువుతాము, కానీ ఆ వాక్యానుసారంగా జీవించినటువంటి కుష్ఠరోగమును మనము కలిగి ఉన్నాము. దేవునిని ప్రేమిస్తున్నాము అని చెప్తాము, కానీ దేవుని కంటే ముఖ్యమైనవి మన జీవితంలో ఎన్నో ఉన్నవి. దేవుణ్ణి ప్రేమిస్తాము, కానీ దేవుని పోలికలో పుట్టిన నరులను మాత్రము ప్రేమించలేము. ప్రతిదినము క్రమము తప్పకుండా ప్రార్థిస్తుంటాము, కానీ ఆ ప్రార్థనలో శక్తినే మనం పొందుకోకుండా ఉంటాము. ఫ్యాషన్ పేరుతో రంగులను ముఖముపై పులుముకొని జీవితంలో సైతము కాలానుకూలంగా రంగులను మారుస్తూ రెండు పడవలపై కాలు పెట్టి జీవిస్తూ ఉంటాము. కపటము, వేషధారణ, అసూయ, ద్వేషము, కలహము, అశాంతి, అసమాధానము అనే కుష్ఠరోగముతో బాధపడుతూ పైకి నవ్వుతూ పరిశుద్ధులముగా జీవిస్తున్నాము. ఆత్మఫలము ఫలించలేక కాని ఫలమైనటువంటి శరీర క్రియలను కలిగి జీవిస్తున్నాము. అయితే ప్రియులారా, ఈ విధముగా మనము వాక్యానుసారముగా మనలను మనము చూసుకున్నట్లయితే ఎన్నో పొడలతో మనము కూడా కుష్ఠరోగమును కలిగి ఉంటున్నాము. ఆనాడు నయమాను అంత గొప్పగా జీవిస్తున్నప్పటికీ కూడా తన వ్యాధిని దాచిపెట్టి అందరికీ తెలియనివ్వకుండా జీవించాల్సిన పరిస్థితి అతనిది. కానీ తన ఇంటిలో పనిచేస్తున్న పనిపిల్ల ద్వారా ఎలీషా యొద్దకు వెళ్ళి దేవుని మాట చొప్పున యోర్దాను నదిలో 7 మారులు మునిగి లేవగానే తనకు కలిగి ఉన్న కుష్ఠరోగం అంతా పోయి పసిపిల్ల దేహం వలె మారిపోయినాడు. అయితే నేడు ఆధ్యాత్మిక కుష్ఠరోగముతో బాధపడుతున్న నీవు నేను కూడా యేసు రక్తముతో వాక్యమనే ఉదక స్నానము చేసినప్పుడు మనలో ఉన్న ఆ కుష్ఠరోగము పోయి పరిశుద్ధులము, పవిత్రులము అవుతాము. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మల్లుకొనుము అని వాక్యము సెలవిస్తుండగా, ప్రిలారా, నయమాను వలె ప్రియమారా పిలుచుచు తన రక్తముతో కడిగి మనలను శుద్ధీకరించాలి అని మన నిమిత్తము ప్రాణము పెట్టిన క్రీస్తు యొద్దకు మల్లుకొని ఆధ్యాత్మిక స్వస్థతను పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ దినమున సజీవుల లెక్కలో మమ్మలను నిలిపిన దేవా, మీకు స్తోత్రములు. మహనీయుడవు, మహాగణుడవు, మా కొరకు సిలువలో రక్తము కార్చి మమ్మలను విమోచించిన వాడవు. ప్రభువా, మీరు మా ఎడల చేసినటువంటి కార్యమును బట్టి ఎల్లప్పుడూ మీకు విధేయులమై కృతజ్ఞులమై జీవించుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ లోకములో మేము జీవిస్తుండగా లోకములో ఉన్న ఆశలను, ఆలోచనలను బట్టి మా హృదయములు వ్యాధి గలవై ఉండగా మీ వాక్యము ద్వారా మమ్మలను శుద్ధి చేసి మీ రక్తము ద్వారా మమ్మలను పవిత్రపరచి పరిశుద్ధులుగా జీవించుటకు మీ కృపచేత మమ్మలను బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.